ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్, వెల్కమ్ టు బెతనీ ఆన్లైన్ సండే స్కూల్. పిల్లలు, మరి గడిచిన వారం అంతా దేవాది దేవుడు ఆయన చల్లని రెక్కని నీడన కాచి కాపాడి సంరక్షించి మరి ఒక వారంలో మనల్ని ప్రవేశపెట్టి మరి ఆన్లైన్ సండే స్కూల్ నిర్వహించుకోవడానికి ఆ దేవాది దేవుడు చూపినటువంటి ఆయన మహాకృపను బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు, మీకు తెలుసా, మరి జూన్ మంత్ని వరల్డ్ మ్యూజిక్ మంత్గా మరి ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. పిల్లలు, మరి జూన్ 21వ తేదీని వరల్డ్ మ్యూజిక్ డేగా ప్రపంచ దేశాలన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి. మరి మనమైతే ఈ వారాన్ని మరి మ్యూజిక్ వీక్గా మనం తీసుకొని మనం మరి దేవుని మహిమపరచడానికి మరి మేమంతా కూడాను సిద్ధంగా ఉన్నాం. పిల్లలు, ఈరోజు థీమ్ని మనము ఓ సింగ్ టు ద లార్డ్ ఎ న్యూ సాంగ్, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. కీర్తనలు 96వ అధ్యాయము 1వ వచనంను థీమ్గా తీసుకొని మరి ఈరోజు సండే స్కూల్ ఆన్లైన్ సండే స్కూల్లో ప్రైజ్ అండ్ వర్షిప్ చేయాలని మరి మన యూత్ అక్క వాళ్ళు మేము అందరం కలిసి మరి నిర్ణయం తీసుకొని మీ కొరకు ఎంతగానో ఆత్మీయంగా మరి సిద్ధపడి ఉన్నాం. పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా, సండే స్కూల్లో మనం ఒక పాట పాడుతూ ఉంటాము. ఎరికో చుట్టూ తిరిగాను, ఎరికో చుట్టూ తిరిగాను, ఎరికో చుట్టూ తిరిగాను ఇశ్రాయేల్ సైన్యము అనే పాట మనం పాడుతూ ఉంటాం కదా. మరి ఆ పాట లాస్ట్లో మనం ఏం పాడతాము? ప్రజలు కేకవేయగా గోడ కూలెను అనే పాట మనందరం సండే స్కూల్లో పాడుతూ ఉంటాం. పిల్లలు, మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఇశ్రాయేల్ సైన్యము ఆర్భాటంతో దేవుని మహిమపరుస్తూ గొప్ప కేకలు వేశారు. అప్పుడు మరి ఆ కోటగోడలన్నీ కూలిపోయినాయి. పిల్లలు, కూలిపోయి మరి ఇశ్రాయేల్ సైన్యము ఆ పట్టణంలో ప్రవేశించడం మనందరికీ తెలుసు. పిల్లలు, మరి ఇప్పుడైతే మనం కూడా మరి అదే పరిస్థితిలో ఉన్నాం. పిల్లలు, మరి ఈ కరోనా అనే కోటగోడలు మనల్ని మన యొక్క పట్టణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుపడుతూ మన పనులు చేసుకోకుండా ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. పిల్లలు, మరి ఈరోజు మనందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు, మనం కూడా మరి ఆర్భాటంతో మరి మన దేవునికి మన హృదయపూర్వకమైనటువంటి మరి సంగీత ధ్వనులు, మరి ఆర్భాట ధ్వనులు మనం కేకలు వేద్దాం. పిల్లలు, మరి ఆ ధ్వనికి మన దేవాది దేవుడు మరి కరోనా అనే కోటని మరి ఈ యొక్క అడ్డు ద్వారాలని మరి ఆయన కూల్చివేసి తిరిగి మళ్ళా మనం మన పట్టణాల్లో ప్రవేశించి మన దైనందిన జీవితాన్ని మనం ఎంతో చక్కగా మరి నిర్వహించుకోవటానికి ఆ దేవాది దేవుడు తప్పకుండా మనకు కృప చూపిస్తాడు. పిల్లలు, మరి ఈ మ్యూజిక్ సండేగా ఈ సంవత్సరం మ్యూజిక్ వీక్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి అట్టి పరిస్థితులు దేవుడు మనకి ఇవ్వాలని, మరి కరోనాను దేవుడు వెళ్ళగొట్టాలని మన యొక్క పాటల ద్వారా మన స్తుతుల ద్వారా తండ్రి స్తుతుల ద్వారా మనం మరి దేవుని ఆరాధిద్దాం. పిల్లలు, మనం ఆదివారం వచ్చిందంటే మరి మనం ఏం చేస్తాం? ప్రొద్దున్నే లేచి త్వరగా తయారయ్యి మరి చర్చ్కి వెళ్తూ ఉంటాం కదా. చర్చ్కి వెళ్ళి దేవుని ఆరాధిస్తాము, మహిమపరుస్తాము. మరి చర్చ్లో మరి ఒక క్రమమైన పద్ధతిలో మరి దేవుని మహిమపరచడానికి మరి దేవుని ఆరాధించడానికి మనందరినీ ఒక వ్యక్తి లీడ్ చేస్తున్నారు. పిల్లలు, ఎవరు పిల్లలు? ఎవరు మనల్ని ఎంతో చక్కగా మరి ఆరాధనలో నడిపించడానికి మరి పాటల ద్వారా దేవుని స్తుతిస్తానికి మనందరినీ లీడ్ చేస్తున్న వ్యక్తి ఎవరు? నన్ అదర్ దాన్ పట్నస్ అంకుల్, బాబంకుల్ కదా. మరి బాబంకుల్ ఎంతో మరి ప్రయాస మరి దేవుని కోసం ఆయన సమయాన్ని వెచ్చించి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడంలో మరి చిన్నపిల్లలకి మరి యూత్ వారికి మరి ఒక మంచి మార్గదర్శకాలు ఇస్తూ మరి దేవుని మహిమపరచడానికి ఆయన సంగీతం ద్వారా ఎట్లాగా కరెక్ట్ వేలో ఒక క్రమమైన పద్ధతిలో మరి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి మరి అంకుల్ ఎంతగానో మరి ప్రయాసపడుతూ ఉంటారు. పిల్లలు, మరి సండే స్కూల్ పిల్లలు, యూత్ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు మరి అన్న దగ్గర మనం అందరం కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళమే. పద్మస్ అంకుల్ మరి మన యొక్క మ్యూజిక్ వీక్ని పురస్కరించుకొని అన్నని మనం మరి మీరు ఒక బ్లెస్సింగ్స్ మా పిల్లలకి మీరు షేర్ చేయాలి అని అడిగిన వెంటనే అన్న మరి యాక్సెప్ట్ చేసి మరి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మరి ఎన్నో మంచి విషయాలు బైబిల్ సత్యాలను మరి అన్న మరి ఏ విధంగా దేవుని ఆరాధించాలి అన్న దాని గురించి ఈరోజు మీకు నేర్పించడానికి మరి పద్మస్ అంకుల్ మనతో ఉన్నారు. పిల్లలు, మరి అన్నకు మన బెతనీ సండే స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలు, ఈరోజు మనతో డివోషన్ షేర్ చేసుకోవడానికి జట్టి సుధాకర్ అన్నయ్య మనతో ఉన్నారు. పిల్లలు, మరి మీ అందరికీ తెలుసు కదా, SUNCSSM అనేటటువంటి మిషనరీ సంస్థ పిల్లల మధ్య బాలల మధ్య మరి తన యొక్క సేవా పరిచర్యను ఎంతగానో కొనసాగిస్తున్నటువంటి సంస్థ. పిల్లలు, మరి ఆ సంస్థ కొరకు అన్న మరి పిల్లల మధ్య పరిచర్యలో SUNCSSM ద్వారా ఎంతగానో ప్రయాసపడ్డారు. పిల్లలు, అన్న మరి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ మరి తన మిగిలిన సమయమంతా
మరి పిల్లల పరిచర్య కోసమే వెచ్చించారు పిల్లలు. ఈరోజు మన థీమ్ ఏమిటి? రండి యెహోవాను గురించి క్రొత్త కీర్తన పాడుడి, ఓ సింగ్ అన్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్ అన్నటువంటి థీమ్ మరి అన్న జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది పిల్లలు. ప్రతి సంవత్సరం మరి క్యాంప్స్లో, రిట్రీట్స్లో అన్న మరి క్రొత్త పాటలు పిల్లల కొరకు బాలల పాటలు రాసి మరి సంగీతాన్ని సమకూర్చి చక్కటి యాక్షన్స్తో మరి అన్న పిల్లలకి నేర్పిస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. అంతేకాదు మరి ఎన్నో సండే స్కూల్లో టీచర్ ట్రైనింగ్స్ కూడా, టీచర్స్కి మరి పిల్లలకి ఎలా బోధించాలి, పిల్లలకి మరి ప్రైజ్ అండ్ వర్షిప్ పిల్లలతో ఎట్లా చేయించాలి, మరి మంచి స్టోరీస్ ఎట్లా చెప్పాలి అనే విషయాలు కూడా అన్న మరి టీచర్స్ అందరికీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. ఈరోజు ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని అన్నను మనకు డివోషన్ షేర్ చేయమని అడిగినప్పుడు మరి బేత్నీ సండే స్కూల్ పట్ల ఉన్నటువంటి ప్రేమ, కన్సర్న్ బట్టి అన్న మరి ప్రేమతో దాన్ని అంగీకరించి ఈరోజు మనతో డివోషన్ షేర్ చేసుకోవడానికి అన్న మనతో పాటు ఉన్నారు పిల్లలు. మరి అన్నకు మరి మన బేత్నీ సండే స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. పిల్లలు మరి దేవుని స్తుతించుట అనే విషయంలో మన బేత్నీ యూత్కి ఒక ప్రత్యేకత ఉంది పిల్లలు. వారు చిన్ననాటి నుంచి మరి దేవునిలో ఎంతో చక్కటి తర్ఫీదు పొంది మరి దేవుని ఆరాధించడంలో మరి చక్కటి మెలకువలు కలిగి ఎంతో చక్కనైన రీతిలో మరి ఎంతో క్రమమైన రీతిలో మరి దేవుని ఆరాధించేవారిగా ఉన్నారు పిల్లలు. మన సీనియర్ అక్క వాళ్ళు మరి వారందరూ కూడా, మేము కూడా మా చెల్లి వాళ్ళకి, తమ్ముడు వాళ్ళకి ఎట్లాగా దేవుని ఆరాధించాలి, ఏ రీతిగా దేవుని మహిమపరచాలి, ఎందుకు దేవుని స్తుతించాలి అనే విషయాలు మేము కూడా మా చెల్లి వాళ్ళకి షేర్ చేస్తాము అని ఎంతో ఉత్సాహంగా అక్క వాళ్ళు మరి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. అక్క వాళ్ళు మరి ఎన్నో మంచి విషయాలు, ఏ రీతిగా దేవుని స్తుతించాలి, మరి ఎందుకు దేవుని స్తుతించాలి అనే విషయాలు మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని చక్కటి ప్రైజ్ అండ్ వర్షిప్లో మరి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తూ మరి మీకు ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి అక్క వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పిల్లలు. మరి అక్క వాళ్ళందరికీ మన బేత్నీ సండే స్కూల్ తరఫున బెస్ట్ విషెస్ తెలియచేద్దామా? వెరీ గుడ్ పిల్లలు. ఈ ఆన్లైన్ సండే స్కూల్ కొరకు దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ తన వాల్యుబుల్ సజెషన్స్, సలహాలు ఇస్తున్నటువంటి జాన్ మైకిల్ కూడా మరి ఈ ప్రత్యేక సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాదు పిల్లలు, మరి దీని వెనుక ఇంత చక్కటి ప్రోగ్రాము మీ కొరకు మేము చేయడానికి సహకరిస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ అందరికీ, సంఘ పెద్దలకు, మరి పాస్టర్ జాన్ ప్రకాష్ గారికి, సిఆర్ దేవరాజ్ పట్టా గారికి, మరి ప్రతి ఒక్కరికి, సంఘ పెద్దలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ పిల్లలు. మరి మనం ముఖ్యమైన సమయంలోకి వచ్చేసి ఉన్నాము. మరి మన సండే స్కూల్ ప్రైజ్ అండ్ వర్షిప్ మరి త్వరగా స్టార్ట్ చేసుకోవాల్సి ఉన్నది. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ మరి ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపించడానికి అక్క మిసెస్ జే ఎలిజబెత్ జేకర్ గారు మనతో ఉన్నారు. అక్క మరి ఈరోజు కార్యక్రమాన్ని మరి దేవుని నామానికి మహిమకరంగా నడిపించడానికి ఎంతగానో సిద్ధపడి ఉన్నారు పిల్లలు. మరి అక్కకి మరి ఆ యొక్క వాల్యుబుల్ సమయాన్ని మరి అక్కకి అప్పచెప్పుతూ మరి అక్కకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఆన్లైన్ ద్వారా మళ్ళీ ఈ సండే స్కూల్లో ఇలా కలుసుకుంటానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు మరి ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా చక్కటి కంఠవాక్యాలు, మరి మంచి మంచి స్టోరీస్, పాటలు, యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. మరి మనం ఈ దినాన వరల్డ్ మ్యూజిక్ డే చేసుకుంటూ మరి మనం ఈ వరల్డ్ మ్యూజిక్ డేని ఈరోజు మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ వరల్డ్ మ్యూజిక్ డే ఎలా, ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? సరే, దాని గురించి నేను ఒక 2 అంశాలు మీకు చెప్తాను. వరల్డ్ మ్యూజిక్ డే 1982 సంవత్సరం ఫ్రాన్స్లో ప్రారంభమైంది. 180 దేశాలు మరి ఈ వరల్డ్ మ్యూజిక్ని ఎంతో ఘనంగా జరిగించుకుంటున్నారు. అందులో మొట్టమొదటిగా మన భారతదేశం ఈ యొక్క సంగీతానికి ప్రాముఖ్యత ఇచ్చే దేశంగా మనం చూస్తున్నాం. సరే పిల్లలు, మరి ఈరోజు ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మనం ఈ రోజంతా కూడా మ్యూజిక్తోనూ, పాటలతోనూ, వాయిద్యాలతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మరి ఈ కార్యక్రమం అంతా ప్రేమగా మరి చక్కగా కొనసాగాలంటే దానికి ముందుగా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి కదా. మరి ప్రారంభ ప్రార్థనలోకి నడిపించడానికి జార్జ్ అన్నస్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అన్న వచ్చి మన మధ్యలో ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుని నామాన్ని బట్టి ఇక్కడ కూడి ఉన్న అందరికీ దేవుని నామమున వందనాలు.
ఈరోజు ఈ విధంగా ఈ ప్రైజ్ అండ్ వర్షిప్లో మనందరం ఒక పార్ట్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అక్క. ఈరోజు ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ని మనం ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సమయాన్ని మీకు ఇవ్వడానికి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు చేయుచున్న ప్రార్థనలు మీరు వినండి అయ్యా. చిన్నపిల్లల ప్రార్థన మీ యొక్క పాద సన్నిధికి చేరుస్తాను, వారికి సరైన జవాబు ఇస్తాను అని చెప్పిన దేవా. ఈ యొక్క చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన దేవా. వారి యొక్క ప్రతి ప్రార్థన అవసరతను మీరు వినండి ప్రభా. మీ యొక్క పాద సన్నిధికి చేర్చుకుని వారి యొక్క ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని, తగిన జవాబును దయచేయండి. ఈ విధంగా ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్లో మేమందరం కూడి మీ యొక్క నామాన్ని స్మరించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి చూపిన యొక్క మహాకృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కరోనా టైంలో యొక్క వర్చువల్గా మేము మిమ్మల్ని కూడుకొని మీ యొక్క పాద సన్నిధిని చేరడానికి మీరు మాకు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క కరోనా నుంచి బయటపడి మందిరంలో మేము కూడుకొని ఒక చిన్న మందగా మీ యొక్క సన్నిధిలో మేము ఆరాధించుకునేటువంటి రోజులు మాకు త్వరలో దయచేసి వేసా. మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి. ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ జరగబోవు ఈ యొక్క ఫెలోషిప్ మొత్తాన్ని మీ యొక్క నామానికి మహిమకరంగా జరిగించండి ప్రభా. నేను ఆశ్రయించిన బిడ్డలు ఈ విధంగా ఆశీర్వదింపడతారంటూ కానీ ఇక్కడ కూడి ఉన్న యొక్క ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆ యొక్క బాలుడు నడవలసిన ద్రోవను వాడిని నడుపుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోవడం అని చెప్పినేసయ్య. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సండే స్కూల్ బిడ్డను మీరు కాపాడండి. ఈ యొక్క కృపలో కాచి కాపాడి వాళ్ళ యొక్క ఇంట్లో ఏ అవసరత ఉందో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగి ఉన్న దేవా. ఈ యొక్క కృపలో కాచి కాపాడి ఇంకెవరైతే ఈ యొక్క ఫెలోషిప్ అటెండ్ అవ్వాలో వాళ్ళందరినీ కూడా అటెండ్ చేసి మీలో ఈ యొక్క స్పిరిచువల్గా వాళ్ళు ఇంకా ఎదిగేలాగున ఈ యొక్క మహాకృపను వారిపై నుంచి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మన ప్రార్థనలో నడిపించిన జార్జ్ అనుష్ఠానికి మరి ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు, ఈరోజు మన థీమ్ ఏంటో తెలుసా? మన థీమ్ గురించి చెప్పుకుందామా? సరే, అయితే మన థీమ్ ఏంటంటే యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. కీర్తనలు 96వ అధ్యాయం 1వ వచనం. మరి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆరాధించడంలో మనం చాలా సంతోషాన్ని పొందుకుంటాం కనుక ఇప్పుడు ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి మన ముందుకు వస్తున్నారు వేతన యూత్. అయితే ప్రైజ్ అండ్ వర్షిప్, ఈ ప్రైజ్ అండ్ వర్షిప్లో మన ముందుకు వస్తున్న వారు నిర్మల్ సునార్, అక్షయ్, అక్షర, సౌమ్యకాంతి, శాంతి, సునైన, సురేఖ. చెల్లించుము ప్రభు యేసునాథునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లించుము ప్రభు యేసునాథునికి స్తోత్రములు. బాధలలో వేదనలో, బాధలలో వేదనలో అన్నిటిలో నా ఎల్లప్పుడు వందనాలు స్తుతులు చెల్లించుము. అన్నిటిలో నా ఎల్లప్పుడు వందనాలు స్తుతులు చెల్లించుము. ఆనందంలోనా ఆశ్రయంలోనా, ఆనందంలోనా ఆశ్రయంలోనా అన్నిటిలో నా ఎల్లప్పుడు వందనాలు స్తుతులు చెల్లించుము. అన్నిటిలో నా ఎల్లప్పుడు వందనాలు స్తుతులు చెల్లించుము. వందనాలు స్తుతులు చెల్లించుము ప్రభు యేసునాథునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లించుము ప్రభు యేసునాథునికి స్తోత్రములు. ఆహా హల్లెలూయా ఓ హోసన్నా, ఆహా హల్లెలూయా ఓ హోసన్నా. ఇది క్రీస్తు దినం, బహు శ్రేష్ఠ దినం, ఘనమైన దినం, సందర్శించు దినం. ఆహా హల్లెలూయా ఓ హోసన్నా.
వర్షిప్ చేస్తూ దేవుని ఆరాధించి మరి దేవుని స్తుతించిన మరి మన బేతని యూత్ బిడ్డలందరికీ కూడా మరి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఇప్పటిదాకా మరి మంచి వర్షిప్తో దేవుని మహిమపరిచాం కదా. మరి మిమ్మల్ని బ్లెస్ చేయడానికి మీ గ్రీటింగ్స్ చెప్పడానికి మన మధ్యలోనికి వస్తున్నారు జీపీపీ కుమార్ గారు. మరి మిమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చాలా చక్కగా మంచి తర్ఫీదునిస్తూ ముందుకు నడిపించే మరి జీపీపీ కుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిద్దామా. హలో చిల్డ్రన్, ఈ వర్చువల్ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తున్న ఈ చిల్డ్రన్ అందరికీ మరియు ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న పెద్దలకు కూడా నా తరపున, నా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బేతనీ సండే స్కూల్ వారు ప్రతి సంవత్సరం ఈ జూన్ నెలలో ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి వారికి నా శుభములు. ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రోగ్రామ్ను అన్న మీరు 2 మాటలు చెప్పాలి అని మీ సండే స్కూల్ సూపరింటెండెంట్ ఉషా ప్రకాష్ గారు నన్ను అడిగినప్పుడు, అమ్మ నేనేం చెప్తానమ్మా, నాకు ఇలా మాట్లాడే అలవాటు లేదు, నేను ఎక్కువ మాటలు మాట్లాడను, ప్రైజ్ అండ్ వర్షిప్లో పాల్గొంటాను తప్పించి నాకు మాటలు మాట్లాడే ఇది లేదు, అలవాటు లేదని చెప్పినప్పుడు అలా కాదన్నా మీరే 2 మాటలు చెప్పాలి అని అమ్మాయి అడిగింది. అందుకని నేను కూడా ఎక్కువగా మాట్లాడకుండా బైబిల్లో ఉన్న కొన్ని రెఫరెన్సెస్ మాత్రమే చెప్పి ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ గురించి మీకు తెలియజేస్తాను. అసలు ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఏంటి, అది మనం ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి? ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే స్తుతించడం, ఆరాధించడం. ఎవరిని స్తుతించి ఆరాధించాలి అంటే మన దేవుణ్ణి. ఎందుకు? ఆయన స్తుతించగలిగిన దేవుడు, ఆయన స్తోత్రార్హత పొందగలిగిన దేవుడు, ఆయన కృపను బట్టి, దయను బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన సృష్టించిన సృష్టిని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన సృష్టిని బట్టి, మనం ఈ జీవించడానికి గల కారణమును బట్టి ఆయన్ని మనం స్తుతించాలి. ఆయన స్తుతించాలనే మాట కూడా బైబిల్లో చాలా చోట్ల రాసి ఉన్నది. సో ఆయన స్తోత్రార్హుడు కనుక ఆయన మనం స్తుతించాలి. ఆయన మనపై చూపిస్తున్న దయను బట్టి, మనపై చూపిస్తున్న కృపను బట్టి, మనకు అనుగ్రహిస్తున్న ఈవులను బట్టి, మనకు అనుగ్రహిస్తున్న జీవమును బట్టి, మనకు అనుగ్రహిస్తున్న ఆహార వస్త్రమును బట్టి, సమస్తమును బట్టి ఆయన్ని మనము స్తుతించాలి. ఆయన కన్నా మనల్ని ఆదరించగలిగిన వారు ఎవరు ఈ లోకంలో లేరు. ముఖ్యంగా ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనమందరం ఇక్కడ ఉండి ఆయన స్తుతించగలిగే భాగ్యాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తున్నందుకే ఆయనకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. ముఖ్యంగా మనకు తెలిసిన వారు చాలామంది ఈ వైరస్ వల్ల చనిపోయిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం ఇంకా జీవించి ఉండి ఆయన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించేందుకే మనం ఆయనకు స్తుతులు, స్తోత్రాలు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. పిల్లలు, ఈ మొదట ఈ స్తుతి ఆరాధనలు అనేవి, స్తోత్ర గీతములు అనేవి పాత నిబంధన గ్రంథంలో అయితే నిర్గమకాండము 15వ అధ్యాయంలో మోషే మరియు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారి వెనక వస్తున్న ఐగుప్తీయులను నాశనం చేసి వారు సేఫ్గా బయటకు వచ్చినందుకు వాళ్ళు స్తోత్ర గీతాన్ని పాడారు. ఆ తర్వాత సిసేరా చనిపోయిన తర్వాత, న్యాయాధిపతుల 5వ అధ్యాయంలో ఉంటుంది, సిసేరా చనిపోయిన తర్వాత దెబోరా అనే ప్రవక్తి మరియు బారాకు స్తోత్ర గీతములు పాడారు. అలాగే హన్న సమూయేలును యెహోవాకు ప్రతిష్ఠించిన తరువాత ఆమె పాడిన స్తోత్ర గీతము 1 సమూయేలు 22వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే యెహోవా దావీదును సౌలు చేతి నుండి, ఇతర శత్రువుల చేతి నుండి విడిపించినప్పుడు ఆయన యెహోవాకు పాడిన స్తోత్ర గీతము 2 సమూయేలు 22వ అధ్యాయము, కీర్తన 18వ అధ్యాయంలో ఉంటాయి. అలాగే యెషయా
12వ అధ్యాయము 25, 26లోని స్తోత్రగీతములు కూడా ఉన్నాయి. అలాగే హబక్కూకు 3వ అధ్యాయంలో పాడిన స్తోత్రగీతం ఉంటుంది. అలాగనే ఇంకా కీర్తన గ్రంథానికి వస్తే 33వ కీర్తన 2-3 అధ్యాయాల్లో సితారోతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయన్ను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి అని ఉంది. అలాగే కీర్తనలు 68-25లో కీర్తనలు పాడువారు ముందు నడిచిరి, తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చేరు, సమాజంలో దేవుని స్తుతించుడి అని ఉంది. అలాగనే కీర్తనలు 71వ అధ్యాయం 22వ వచనంలో నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నేను స్తుతించేదని అని ఉంది. అలాగనే కీర్తనలు 92లో యెహోవాను స్తుతించడం మంచిది అని ప్రారంభమవుతుంది. అలాగనే కీర్తనలు 100 కీర్తనలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడని స్తోత్రగీతం ప్రారంభమైంది. అలాగనే కీర్తనలు 113 యెహోవాను స్తుతించుడి. అలాగనే 116వ కీర్తన యెహోవా నా మొర విని విన్నపమును ఆలకించువాడు ఎవడు. అలాగనే కీర్తనలు 118 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. అలాగే 145వ కీర్తన రాజమైన దేవా నిన్ను ఘనపరిచెదను అనే స్తుతి ఉంటుంది. అలాగనే యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా ఆయన్ను స్తుతించుడి అని 148వ కీర్తనలో ఉంటుంది. అలాగే 150వ కీర్తన యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది. అలాగే రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో 27 నుంచి 30 వరకు వచ్చిన వచనంలో స్తోత్రగీతములు పాడి తల వంచి ఆరాధించిరి అని ఉంటుంది. అలాగే కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 55 వరకు మరియ పాడిన స్తుతి గీతం ఉంటుంది. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో దూతలు క్రీస్తు జన్మించిన తర్వాత పాడిన స్తోత్ర గీతం ఉంటుంది. అలాగనే 29 నుంచి 32 వచనంలో లూకా సువార్త 2వ అధ్యాయంలోనే సుమయోను పాడిన స్తోత్ర గీతం ఉంటుంది. అలాగనే మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు పస్కా ఆచరించిన తర్వాత కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్తారు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే అని ఉంది. అలాగనే యాకోబు 5వ అధ్యాయము 13వ వచనము మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను ఉంది. సో ఇప్పటి వరకు దేవుడు మనలను ఆశీర్వదించి కాపాడుతున్నాడు. మనకి ఎటువంటి కీడులు కలిగినా కూడా ఆయన మనకు సహాయుడిగా ఉన్నాడు. మనకున్న ఇబ్బందులన్నిటి నుంచి ఆయన మనకు విడుదల కలుగు చేస్తున్నాడు. సో అప్పట్లో వల్లనే ఇప్పుడు కూడా మనకి చాలా కీర్తనలు, చాలామంది రచయితలు దేవుని స్తుతించుచు స్తోత్రించుచు రాస్తున్నారు. ఆ పాటలన్నీ మనం పాడుకుంటున్నాము. అలాగున్నే పిల్లలు మీరందరూ కూడా దేవుని స్తుతించి స్తోత్రించి జీవించే బిడ్డలుగా ఉండాలి. ప్రతిదినము మన కుటుంబ ప్రార్థనలో మనం దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. సో అటువంటి స్తోత్రము స్తుతి చేయగలిగే మంచి హృదయంలో మనకు దేవుడు అనుగ్రహించాలని మిమ్మల్ని కోరుకుంటూ మా కుటుంబం తరపున నా తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి ఒకసారి ఈ అవకాశం నాకు అనుగ్రహించిన ఈ సండే స్కూల్ టీచర్లకి, సూపరింటెండెంట్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
చక్కని విషయాలు షేర్ చేసుకుంటూ మరి మనకి అనేకమైన సంగతులు తెలియజేసిన మరి జీపీపీ కుమారానికి, అంతేకాకుండా మిమ్మల్ని బ్లెస్ చేసి చక్కటి గ్రీటింగ్స్ ద్వారా మనందరినీ కూడా ఎంతో మంచిగా ముందుకు నడిపిస్తున్న జీపీపీ కుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు మీరందరూ చూశారు కదా, ఇప్పుడు దాకా ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన మరి ఆ బిడ్డలందరూ కూడా జీపీపీ కుమార్ గారి తర్ఫీదులోనే మరి మంచి పాటలు పాడటంలోనూ వాయిద్యాలు వాయించటంలోనూ ఆయన ఇచ్చిన తర్ఫీదు చాలా గొప్పదై, ఎందుకంటే స్పిరిచువల్ గా ప్రతి బిడ్డని ఆయన ముందుకు నడిపిస్తూ మన సంఘంలో మరి ఇంత ఘనంగా ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే రోజున ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ గా మనమందరం కూడా నడిపించుకుంటానికి ఈ కార్యక్రమానికి ఆయన ఇచ్చిన తర్ఫీ ద్వారా ఆయన బిడ్డలు మీ ముందుకు ఉంచారు. మరి ఆయన్ని దేవుడు ఎంతో దీవించి ఆశీర్వదించాలని, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బేతని సండే స్కూల్ తరఫున ఆయనకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు మరి ఇప్పుడు దాకా మరి వర్షిప్ ద్వారా మంచి గ్రీటింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ ద్వారా మరి మన ముందు అనేకమైన కార్యక్రమాలు చూసాం కదా. ఇక ముందు కూడా మనం చూడబోయే కార్యక్రమాలు మీ ముందు ఉంచుతాను. మరి ఆయనను గురించి పాడుడి, ఆయన గురించి ఉత్సాహించి మరి ఆయనను ఇంపుగా వాయిద్యాలతో ఆయన స్తుతించడానికి కూడా కీర్తనాకారుడు 33:3 చాలా చక్కగా చెప్తున్నాడు. మరి దావీదు నాట్యం వేస్తూ మరి తంబూరుతోనూ సితారాతోనూ దేవుని స్తుతించి ఆరాధించాడు. అటువంటి ఆరాధన చేసిన ఆ గొప్ప భక్తుల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం కూడా దేవుని స్తుతించి ఆరాధించాలి. మరి ఇప్పుడు మన ముందుకి మంచి పాటతో మరి దేవుని స్తుతించి ఆరాధించడానికి మన ముందుకు వస్తుంది సౌమ్యకాంతి వారి బృందం. మరి వారిని ఆహ్వానిద్దామా? Sing it to the Lord of the earth.
పాటతో తన స్వరంతో దేవుని స్తుతించి ఆరాధించిన సౌమ్యకాంతి అండ్ బృందానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సౌమ్యకాంతి. పిల్లలు మంచి వర్షిప్, చక్కని పాటలతోనూ మరి మంచి కంఠత్వాక్యలతో మనం దేవుని స్తుతించి ఆరాధించాం కదా. మరి ఒక ప్రాముఖ్యమైన అంశానికి మనం వచ్చేసాం. అదేంటంటే దేవుని యొక్క వాక్యం, డివోషన్లో మరి మనల్ని నడిపించడానికి మన ముందుకు వస్తున్నారు సుధాకర్ అన్న మరి ఖమ్మం ప్రాంతంలో ఉంటున్నారు. మరి ఆయన అక్కడ అనేకమైన కార్యక్రమాల్లో దేవుని బిడ్డలు నడిపించడానికి ఎంతగానో మరి దేవుని సేవలో వాడబడుతున్న గొప్ప పరిచర్య చేస్తున్న దైవజనులుగా కూడా ఆయన ఉన్నారు. ఆయన ఒక మరి ఉపాధ్యాయులుగా వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా స్క్రిప్చర్ యూనియన్ అనే ఒక చిల్డ్రన్ మిషనరీలో ఆయన చక్కని పాటలు రాస్తూ ఆయన స్వరంతోనే మరి రచనలు చేస్తూ చక్కని గానంతో, యాక్షన్ సాంగ్స్తో మరి అనేక మంది చిన్న బిడ్డల్ని దేవుని వైపు నడిపించడానికి బలంగా వాడబడుతున్న మరి అన్న యొక్క పరిచర్యను మరి ఆయన యొక్క సేవను చూస్తే గనక ఆ ప్రాంతంలో జరుగుతున్న ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో జరిగితే గనక ఆయన పాట విన్న వాళ్ళు ఎవరు కూడా మరి ఆ ప్రాంతం నుంచి వెళ్ళరు. పిల్లలైతే ఆ పాటకి అంతగా ఆకర్షింపబడతారు. అటువంటి విధంగా ఆకర్షింపబడుతూ చిన్న బిడ్డలు దేవుని వైపు నడిపిస్తున్న సుధాకర్ అని మరి మనకి ఈ వారం వాక్యం చెప్పడానికి మనం ఆహ్వానించగా, మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి వచ్చిన సుధాకర్ గారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అన్న, మీరు మా మధ్యలోకి వచ్చి మా బిడ్డలకు మీరు వాక్యం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హలో పిల్లలు, బాగున్నారా? చాలా కాలం తర్వాత ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటము, మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం పిల్లలు మనము వరల్డ్ మ్యూజిక్ డే, ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు సంగీతం ద్వారా చేసిన అనేక కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని మన సండే స్కూల్ ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు నిర్ణయించారు. మొట్టమొదటిగా మీతో కలిసి ఉండటానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ సంఘ కాపరి జాన్ ప్రకాష్ అయ్య గారికి, అదేవిధంగా సిఆర్గా ఉన్న ప్రియమైన పట్ట దేవరాజు గారికి, వారి కుటుంబానికి, సండే స్కూల్ సూపరింటెండెంట్ ఉషా ప్రకాష్ గారికి, సండే స్కూల్ అధ్యాపక బృందం అంతటికి, ముఖ్యంగా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. కమిటీ వారికి, సంఘం అంతటికి, తల్లిదండ్రులకు నా యొక్క ప్రపంచ సంగీత దినోత్సవ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు మనం తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంగీతం ద్వారా ప్రభా నీ స్వార్థ సునాదాలు నాయనా మా సంఘాలలో, మా వ్యక్తిగత జీవితాల్లో మీరు వినిపించిన వాటిని బట్టి ప్రభా దావీదు చేసిన ప్రార్థనను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తంబురతోనూ, సితారతోనూ, బూరధ్వనితోనూ నీ సన్నిధికి వచ్చి నిన్ను కీర్తించాలని ఆశపడుతూ ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈ బేతనీ సంఘముతో, బేతనీ సండే స్కూల్తో నాకున్న అనుబంధాన్ని అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. 20 సంవత్సరాలు ఈ సండే స్కూల్ పరిచర్యలో మరి ఇక్కడున్న అధ్యాపక బృందం అంతటితో కలిసి మేము పరిచర్య జరిగించాము. ఈ పరిచర్య ఈ బేతనీ సంఘంలో, భీమవరంలో ఆరంభించడానికి మాకు సహాయపడిన ప్రతి ఒక్కరిని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా యానీ పట్టణం ప్రియ చెల్లిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు వరల్డ్ మ్యూజిక్ డే అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎవరు దీన్ని ప్రారంభించారు, అసలు ఎందుకు ఇది వచ్చిందని ఆలోచన చేసినప్పుడు పిల్లలు కొన్ని విషయాలను నేను మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఫ్రాన్స్ దేశంలో మరి జాన్ క్లాంగ్ అనే ఒక మినిస్టర్ గారు ఉన్నారు. ఈయన ఈ మినిస్టర్ ఫర్ ద కల్చర్ ఇన్ ఫ్రాన్స్. ఈ వ్యక్తి 1982 సంవత్సరంలో జూన్ 21వ తారీఖున
ఈ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రారంభించిన వ్యక్తిగా ఉంటున్నారు. ఈ జాక్ ల్యాండ్ చేసిన ఈ చిన్న ప్రయత్నం ప్రస్తుతం మరి భారతదేశంతో పాటు 130 దేశాలలో మరి 1000 పట్టణాలలో ఈ సంగీత దినోత్సవాలను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. మరి సంగీతం మనందరికీ చాలా ప్రియమైనదిగా కనపడుతూ ఉంటుంది. మన సంఘంలో కూడా సంగీతము వాయిద్యాన్ని వాయించేవారు అనేక మంది ఉన్నారు. సంగీత ప్రియులు ఉన్నారు. సంగీతం అంటే ప్రాణం ఇచ్చేవారు ఉన్నారు. సంగీతమే వారి లోకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి క్రైస్తవ సంఘంగా సంగీతంతో మనకున్న సంబంధాలను పిల్లలు మనం కొన్ని నేర్చుకుందాం. ఈ జాక్ ల్యాండ్ చేసిన ఈ చిన్న ప్రయత్నంలో మరి అనేక విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి బైబిల్కు ఈ సంగీతానికి ఉన్న సంబంధాలను పిల్లలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మోషే మిరియాము కలిసి ఆ అధ్యాయం అంతా కూడా వారు చేసిన సంగీత ధ్వనులు మనం వింటూ ఉంటున్నాం. దేర్ వాజ్ ఏ మ్యూజిక్ ఫెస్టివల్. చాలా గొప్ప సంగీత ఆరాధన వారు దేవునికి చేసినట్లుగా చూస్తున్నాం. దేవుడు వాళ్ళకి చేసిన కార్యాలన్నిటిని బట్టి వారు ఉత్సాహ ధ్వనులు చేసినట్టు, యెహోవాకు గానం చేసినట్లుగా దేవుని వాక్యం కనపడుతుంది. పిల్లలు, మీ జీవితాల్లో దేవుడు మీకు చేసిన కార్యాలను బట్టి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఉత్సాహ గానం చేశారా? లేకపోతే ఈ దినము నుంచి కుటుంబముగా చేరి సంఘముగా చేరి ఉత్సాహ గానం మనం చేయాలి. ఇగో ఈ విధంగా మరి మోషే మిరియాములు చేసిన వాటిని మనం పాత నిబంధనలో చూస్తుంటున్నాం. అంతేకాకుండా దావీదు కూడా ఆయన స్వరమండలములతో సితారతో ఆయన దేవుని స్తుతించినట్లుగా కనపడతా ఉంటుంది. కీర్తనకారుడు చేసిన ఆ యొక్క స్తుతి గానములు అనేక పర్యాయాలు మనం దేవుని వాక్యంలో చదువుకొని ఉంటాం. ప్రభువా, ఉత్సాహ ధ్వనితో నీ సన్నిధిలోకి నేను వస్తాను, నా జీవిత కాలం అంతా సంతోష గానాలు చేస్తూ ఉంటాను, సంగీతముతో ప్రభువా నిన్ను కీర్తిస్తూ ఉంటానని దావీదు మహారాజు చెప్పిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇగో ఈ యొక్క సంగీతం అనేది పాత నిబంధన కాలంలో నుండి మరి దేవుడు అనేక భక్తుల ద్వారా మనకు తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు పిల్లలు, ప్రియమైన దేవుని సంగమా, క్రొత్త నిబంధనలో కూడా ఈ యొక్క సంగీతముతో చేసిన కార్యాలను మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో మరి 26వ అధ్యాయం 30వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యేసు వారితో కూడా కీర్తనలు పాడి ఒలీవ కొండలకు వెళ్ళిరి అని ఉంటుంది. అంతేకాకుండా ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ అనేక విషయాలు 5వ అధ్యాయం 19వ వచనంలో చక్కటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, అక్కడ ఏముంటుంది తెలుసా? కీర్తనలతోనూ ఆత్మీయమైన సంబంధమైన వాటితో ఒకరినొకరు హెచ్చరించుకోవాలంటున్నారు. ఎప్పుడైనా చేశారా? మనం చాలాసార్లు అంత్యాక్షరాలను పాడుకుంటూ ఉంటాం. నువ్వు కాగానే నేను కాగానే పాడుకుంటూ ఉంటాం. కానీ దేవుని సంఘముగా లేకపోతే ఆదివారం బడిలో ఉంటున్న నీవు నేను ఈ యొక్క అంత్యాక్షరులు పాడుకోవటం మాత్రమే కాదు, కానీ కీర్తనలతో సంగీతములతో ఒకరినొకరము బోధించుకుంటూ ఒకరినొకరము హెచ్చరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు కొలసీ సంఘానికి కూడా ఆయన చక్కటి మాట రాస్తున్నారు. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, మీ బిడ్డల విషయంలో వారు ఏమి పాటలు పాడుతూ ఉంటున్నారు? ఆత్మీయ సంబంధమైన పాటలతో బిడ్డలు ఉంటున్నారా? మీ కుటుంబాల్లో ఆత్మీయ సంబంధమైన సంగీతములు వినపడుతున్నాయా? లేకపోతే లోక సంబంధమైన సంగీతములు వినపడుతున్నాయా? ఈ రోజులో ఎవరు చూసినా అనేక రీతులుగా సంగీత ప్రియులై అనేకమైన వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఈ యొక్క పాటలు వినటంలో లోక సంబంధమైన వాటితో కాలం గడుపుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నట్టే మనము సంఘముగా కూడినప్పుడు మనం ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉంటామో, ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉంటామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కొలసీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మన బేతనీ సంఘంతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. మీలో, కొలసీ పత్రికలు అంటాడు, మీలో ఆయన వాక్యము సమృద్ధిగా నివసించున్నట్లుగా మీరు ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ సంగీతములతోనూ మీరు ముందుకు వెళ్ళారని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఈ యొక్క మాటలను సంఘంగా మనం గ్రహించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన బిడ్డల జీవితంలో వారి యొక్క నోటి నుండి వచ్చే కీర్తనలు ఏ విధంగా ఉంటున్నాయో జ్ఞాపకం చేసుకోవాలి. మరి సండే స్కూల్ టీచర్స్ అనేక రీతిలుగా ప్రయాసపడుతున్నప్పుడు
బిడ్డలకు ఆత్మ సంబంధమైన పాటలతో బిడ్డలు నింపడానికి, వారి యొక్క సండే స్కూల్లో ఈ సింగింగ్ టైం అనేది ఎఫెక్టివ్గా ఉండటానికి వారు చేసే ప్రయత్నాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఉన్న తలాంతులను అనేకమైన వాటిని ప్రోత్సహించడానికి బిడ్డలతో సంగీత వాద్యాలతో ఈ సింగింగ్ టైంను, ఈ వర్షిప్ టైంని చేస్తూ ఉంటున్నారు. మరి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే పిల్లలు, ఈ సంగీతము మన యొక్క జీవితంలో భాగంగా ఉంటూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చినప్పుడు మనం ఆరాధిస్తూ ఉంటున్నాం, సంఘంలో అనేక కీర్తనలు పాడుతున్నాం, వాయిద్యాలతో ఆయనకు ఉత్సాహగానం చేస్తుంటున్నాం, ఆయనకు ఉత్సాహ ధ్వని చేస్తూ ఉంటున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు మనకు చేసిన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి దేవునితో ఈ యొక్క సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఇకపోతే పిల్లలు, మీతో 3 విషయాలు నేను ఈ సంగీతంతో మనకున్న విశ్వాస జీవితానికి ఉన్న సంబంధాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ సంగీతము పిల్లలు, మరి ఈ మ్యూజిక్ టీచర్స్ us గాస్పెల్. అది గమనించారా? ఈ మ్యూజిక్ అనేది మనకు సువార్తను బోధిస్తూ ఉంటుంది. సువార్త ఏంటి? యేసును గురించిన వార్తను బోధిస్తూ ఉంటుంది. అది ఎలా సాధ్యము? హౌ ద మ్యూజిక్ విల్ టీచర్స్ ద గాస్పెల్ అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ తరగతి గదిలో లేకపోతే నీ సంఘములో నువ్వు దేవుని ఆరాధిస్తుంటున్నప్పుడు, నువ్వు కీర్తనలు పాడుతూ ఉంటున్నప్పుడు, ఆ కీర్తనలో ఉండే ఆ సాహిత్యం, ఆ కీర్తనలో ఉండే ఆ భావం, ఆ కీర్తనలో ఉండే అర్థాలు, అవన్నీ కూడా నీ హృదయాన్ని తాకుతూ ఉంటాయి. అవునా పిల్లలు? ఎన్ని మంచి పాటలు మనం మారుతున్నావు. అయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా, నన్ను అన్ని విషయాల్లో కాపాడుతున్న దేవుడు అని నువ్వు పాడుకుంటున్నావా? మీరు పాడిన పాటల్లో నేను ఎల్లప్పుడూ నా బాధల్లో, నా వేదంలో నా దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్తుతిస్తానని మాట్లాడుతున్నప్పుడు నిజంగా నువ్వు చేస్తున్నావా? ఆ మాట నీ హృదయాన్ని తాకుతుందా? సో దాంట్లో ఉన్న మంచి మాటలను, దేవుడు మనకు చేసిన కార్యాలన్నిటిని బట్టి, అయ్యా నువ్వు ఎక్కడున్నా నా ప్రక్కనే ఉంటావని నువ్వు పాడుతూ ఉంటున్నప్పుడు నిజంగా నువ్వు దాన్ని అన్వయించుకుంటున్నావా? ఆ యొక్క సువార్తను మరి ఈ యొక్క మ్యూజిక్ నీకు అందిస్తూ ఉంటుంది. అది మొట్టమొదటి విషయంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, మ్యూజిక్ టీచర్స్ us గాస్పెల్. ఈ గాస్పెల్ లేని మన జీవితం లేదు. సువార్త సునాదాలు ఈ యొక్క మరి సంగీతంలో నుంచి మన హృదయాన్ని తాకుతున్నప్పుడు మరి దేవుడు మనకు అందించే ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నా జీవిత కాలం అంతా కూడా ప్రభువా నేను స్తుతిస్తా అంటున్నాను. నువ్వు చెప్పగలుగుతావా? అయ్యో, సండే స్కూల్కి వచ్చి 1 గంట మాత్రమే కూర్చొని దాంట్లో ఒక 15 నిమిషాలే ప్రభువా నిన్ను స్తుతిస్తానని నువ్వు అనుకుంటున్నావే. కాదు. దావీదు చేసిన మాటలు, దావీదు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లో రెండవది, దేవుడు మరి మనకి ఈ సంగీతం ద్వారా నేర్పించేది రెండవ మాట ఏంటంటే, మ్యూజిక్ కనెక్ట్స్ us to God in unique ways. ఈ మ్యూజిక్ అనేది, సంగీతం అనేది దేవునితో మన సంబంధాన్ని బలోపేతం చేస్తూ ఉంటుంది. అది ఆ సంబంధాన్ని అనుసంధానం చేస్తూ ఉంటుంటుంది. నువ్వు గమనించావు ఎప్పుడైనా? నీ యొక్క సింగింగ్ టైంలో, నీ వర్షిప్ టైంలో నువ్వు పాటలు పాడుతూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ పాటల్లో ఉన్న ఆ భావాలు నీ యొక్క దేవునితో నీకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుందా? అయ్యో, నేను ఎంతటి వాడును ప్రభువా, నేను ఎంతటి దానును ప్రభువా, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించకు. నా పరిస్థితిని నువ్వు కనుక్కున్నప్పుడు, ప్రభువా ఈ భయంకరమైన ఈ కోవిడ్ కాలంలో నాకు ఆశ్రయంగా ఉన్న దేవుడు నువ్వు పాడుతున్నప్పుడు, దేవుడే నాకు ఆశ్రయమని నువ్వు కాంగ్రిగేషనల్ సింగింగ్ చేస్తూ ఉంటున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు పాడుతూ ఉంటున్నప్పుడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి అనేక పాటలను తెరిచి నీ ఆరాధన సమయంలో మాట్లాడుతున్నప్పుడు దేవునితో నీకుండే సంబంధాన్ని అది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సో ద మ్యూజిక్ కనెక్ట్స్ us to God. నీ కనెక్షన్ తెగిందా? ఒకవేళ నువ్వు పాటలు పాడుతున్నావా, దేవునితో నీ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకో. ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఆయనతో పాడు. నువ్వు మరి అంత సంఘంగా కలిసి, లేకపోతే నీ తోటి వారితో కలిసి నువ్వు మరి నీ సండే స్కూల్లో నువ్వు ఆరాధన చేస్తుంటున్నప్పుడు సంగీతముతో దేవుని సన్నిధిలో ఉత్సాహగానం చేస్తున్నప్పుడు దేవునితో నీకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, yes Lord, I'm connecting with you Lord. All these days I'm connecting with the worldly music, but Lord, today I want to connect with you Lord. దేవునితో ఈ సంబంధాన్ని నేను పెనవేసుకుంటున్నాను. నీతో ఈ సంబంధం లేకపోతే నేను జీవించలేను.
మీ సండే స్కూల్లో ఈ మధ్యలో మీ యొక్క వీడియోస్ నేను గమనిస్తున్నప్పుడు ఒక బాబు పాడుతున్న పాట జ్ఞాపకం వచ్చింది. నా శ్వాస నీవే, నా ధ్యాస నీవే ప్రభా, నా జీవము నీవే. ఈ పాడుతున్నప్పుడు నిజంగా ఆ శ్వాస, లార్డ్ యు ఆర్ మై బ్రెత్, నువ్వు నిజంగా ఆ భావాన్ని నువ్వు ఆనందించుకుంటున్నావు. దెన్ ఓన్లీ యు ఫీల్ ద కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ ద లార్డ్. ఆ సంగీతము ఈ కనెక్షన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అనేక రీతులుగా వాక్యం ద్వారా కావచ్చు, పాటల ద్వారా కావచ్చు, కీర్తన ద్వారా కావచ్చు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ద్వారా కావచ్చు, నువ్వు వింటున్న పాటల ద్వారా కావచ్చు, దేవునితో నీ సంబంధం. కొన్నిసార్లు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక్కరమే ఆ పాటలు వింటూ ఉంటున్నాం. సో మెనీ టైమ్స్ నేను ఆ పని చేశాను. వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ పాట వింటే మనకి ఎంత నెమ్మది కలుగుతుంటుందో. అయ్యా నీ వాక్యములు ఆ యొక్క భావాన్ని నేను తెలుసుకుంటున్నప్పుడు ప్రభా నాకు నెమ్మది కలిగించే పాటలను నాకు ఇస్తున్నావు. చాలామంది చాలా విషయాలు మనం చదువుతూ ఉంటాం. అయ్యా నేను చావటానికి వెళ్తూ ఉన్నాను, కానీ నేను ఆ పాట విన్నప్పుడు ఆగిపోయి నేను తిరిగి యేసు కొరకు జీవించాలనే నిర్ణయం చేశాను. ఆ పాట ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఆ పాట ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా ఆపివేసిన సంఘటనలు కోకులలుగా చూస్తుంటున్నాం. దేర్ వర్ సో మెనీ. మేము స్క్రిప్చర్ ద్వారా అనేక క్యాంప్స్ నిర్వహిస్తుంటున్నాం. బెతనీ సండే స్కూల్ చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటూ ఉంటుంది. అనేకమైన పాటలు బిడ్డలకు మేము నేర్పిస్తూ ఉంటున్నప్పుడు చాలామంది వచ్చి అన్న ఆ పాట నా జీవితంలో అనేకమైన మార్పులకు ప్రభువా కారణమైందన్న, అది ఎంత మాకు నెమ్మది కలిగించామని చెప్పిన అనేకమైన సంఘటనలు మేము చూస్తున్నాం. మేము అతిశయపడటం లేదు, కానీ దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. సో చిల్డ్రన్, మొట్టమొదటిది మ్యూజిక్ మనకు గాస్పల్ని టీచ్ చేస్తుంది. రెండోది మ్యూజిక్ కనెక్ట్స్ us to God, దేవునితో ఈ సంబంధాన్ని మనకు బలోపేతం చేస్తుంది. మూడవది చెప్పి నేను ముందుకు వెళ్తాను. పిల్లలు, మ్యూజిక్ allows us to express our love to God. దేవుని దగ్గర మన ప్రేమను దేవుని దగ్గర వ్యక్తపరచడానికి ఈ సంగీతం దోహదపడుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. తల్లిదండ్రులారా, క్రైస్తవ సంగీతమును మీ పిల్లలకు అలవాటు చేయండి. దాని ద్వారా దేవుని యొక్క ప్రేమను వారు పొందిన మేళ్ళన్నిటిని బట్టి ప్రభు దేవుని సన్నిధిలో ఆ ప్రేమను కనబరచడానికి మీరు సహాయపడాలని తల్లిదండ్రులకు ప్రభు నామంలో నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాను. లోక సంబంధమైన కీర్తనలు కావు, లోక సంబంధమైన పాటలు కాదు, లోక సంబంధమైన సంగీతములు కాదు, అనేక రీతులైన సంగీతాలు మన చుట్టూ కనపడుతూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా నీతో నేను ఈ సంబంధాన్ని కలిగి, అయ్యా నువ్వు నా పట్ల చూపించిన ప్రేమను వ్యక్తపరచుకోవటానికి ప్రభా ఈ సంగీతము నేను వాడుకుంటున్నాను. సో ఈ మూడవ విషయం, మ్యూజిక్ అలౌస్ us to express a love to God. ఈ మధ్యలో మీ యొక్క సండే స్కూల్ కార్యక్రమాలు నేను తరచుగా చూస్తున్నాను. రియల్లీ అప్రిషియేట్ ద బేతనీ సండే స్కూల్. ఈవెన్ దిస్ కోవిడ్ టైం, లాక్డౌన్ టైం, యు ఆర్ రియల్లీ యూజింగ్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ చేస్తూ అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచుతూ ఉన్నారు. ఇద్దరు సహోదరులు పాడిన ఆ పాట నన్ను ఎంతగానో చేసింది. ఆ జాలి గల ప్రేమను నువ్వు గమనించావా? అవును యేసయ్యా, నువ్వు ఎంత చూపించావు. ఈ కోవిడ్ టైంలో మమ్మల్ని సురక్షితులుగా ఉంచావు. మా ప్రియులు అనేక మందిని కోల్పోయావు, కానీ నీ ప్రేమతో ప్రభా మా గృహమునకు నువ్వు తండ్రి ఇమ్మానుయేలుగా ఉండి నడిపించావని దేవునికి వందనాలు చెప్పావా? అయ్యా నువ్వు చేసిన మేళ్లకు నేను ఏ విధంగా వందనాలు చెల్లించాలి నాయన అని దేవునికి చెప్పగలిగిదావా? సో ఇట్స్ గ్రేట్ టైం టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టు గాడ్ త్రూ ద మ్యూజిక్. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రేమను వ్యక్తపరచడానికి సంగీతము మనకు సహాయంగా ఉంటుంది. నీ యొక్క గృహ కూడికలలో, నీ ఇంట్లో, నీ కుటుంబ ప్రార్థనలో ఈ కీర్తనలు పాడుతున్నప్పుడు దేవునితో ఆ ప్రేమను వ్యక్తపరుచున్నావా? అయ్యా నా కన్నీళ్లను తుడిచిన వాడుగా నువ్వు ఉంటున్నావు, నన్ను కాపాడిన వాడుగా ఉన్నావు, నన్ను నడిపించిన వాడుగా ఉన్నావు. మా బిడ్డలను ప్రభా ఈ కోవిడ్ కాలంలో నువ్వు ఎంత క్షేమంగా ఉంచావు తండ్రి అని ఈ ప్రేమను ఆయన చూపిన వాటిని బట్టి, అందుకోసం దావీదు అంటాడు, ప్రభా నీ ఆశ్చర్య కార్యములను బట్టి నేను సంతోష గానము చేయిస్తున్నాను. ఎలా నేను వాటిని మెజర్ చేయగలను? ఏ విధంగా దాన్ని నేను లెక్కగట్టగలను ప్రభా?
నా ప్రేమను నేను వ్యక్తపరుచున్నాను. నువ్వు చూపించిన ప్రేమకు నేను ఎంత చేసినా కానీ, అందుకోసం దావీదు అంటాడు, సితారా మండలముతో ప్రభు నిన్ను స్తుతిస్తుంటాను, బూరధ్వనితో నేను స్తుతిస్తుంటున్నాను, స్వరమండలంతో నేను స్తుతిస్తుంటున్నాను అని దావీదు పాడిన పాట నువ్వు పాడగలుగుతున్నావా? నీ నోటిలో ఆయన క్రొత్త కీర్తన పెట్టి ఉన్నాడా? ఆయన ప్రేమను చూపించగలుగుతున్నావా? దేవునికి ఈ యొక్క సంగీతం ద్వారా ఆ ప్రేమను వ్యక్తపరిచే ఉంటుంది. పిల్లలు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు అనేక సార్లు కృతజ్ఞత లేని జీవితంతో మనం ఉంటున్నప్పుడు, ఎన్ని చేసినా కానీ దేవుడు మన పట్ల చేసిన కార్యాలన్నింటిని కూడా మనం మర్చిపోతున్నప్పుడు, ద వరల్డ్ మ్యూజిక్ దే వన్స్ అగైన్ రిమైండ్స్ అస్. దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటిదా యేసు ప్రేమ అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడుతున్నావు. అయ్యా, నన్ను ఎంతగానో ప్రేమించావు నాయన, నాలో ఏముందని నువ్వు ప్రేమించావు తండ్రి. సో నా ప్రేమను నీకు వ్యక్తపరుస్తూ సంగీతములతోనూ ఉత్సాహ ధ్వని చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను ప్రభా. నీ సన్నిధిలో నేను తండ్రి ఆనంద ధ్వని చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. కీర్తనకారుడు 100వ కీర్తన 1వ వచనంలో ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉత్సాహ గానము చేయుట మన సంఘములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన విశ్వాస జీవితాన్ని అనేక రీతులుగా అది బలోపేతం చేస్తుందని జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లలు, చివరిగా మీకు ఒక చిన్న సంఘటన, బైబిల్ సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఫిలిప్పీ పట్టణంలో, మీకు తెలుసో లేదో, ఫిలిప్పీ పట్టణం అని మరి క్రొత్త నిబంధనలు మనకు కనపడుతూ ఉంటుంది. అక్కడ ఈ ఫిలిప్పీ పట్టణంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఆ ఫిలిప్పీ పట్టణానికి వెళ్తున్నారు. చాలా ప్రయాణం చేస్తున్నారు. పిల్లలు, వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సువార్తను బోధిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలను వెలగొడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా మరి రోగులను స్వస్థపరుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య మాటలే మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా అయ్యో మా దగ్గర ఉన్నది, అయ్యో ఏమి లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ ఇగో మా దగ్గర ఉన్నది ఆ నామములోనే మీకు స్వస్థత అని చెప్తున్నారు. అయితే పిల్లలు, ఫిలిప్పీ పట్టణంలో ఒక సంఘటన జరిగింది. ఇగో ఈ ఇద్దరు వ్యక్తులు మరి అక్కడికి వెళ్ళారు. పిల్లలు అక్కడికి వెళ్ళారు. ఈ 2 వ్యక్తులు, వీళ్ళ పేర్లు ఏంటంటే మీకు గుర్తొచ్చి ఉండొచ్చు. ఒక అతను పాల్ అంకుల్, ఇంకొక సైలస్ అంకుల్. ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు. పిల్లలు, చాలా త్వరగా నేను ముగించేస్తున్నాను. ఇగో ఈ ఫిలిప్పీ పట్టణంలో ఈ పాల్ అంకుల్, సైలస్ అంకుల్ అనేకమైన దేవుని కార్యాలు చేస్తున్నారు. దేవుని ప్రేమ వారిని బలవంతం చేస్తున్నప్పుడు వారు అనేక రీతిలుగా వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. కానీ అక్కడున్న ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ మీద చాలా కోపపడి దేవుని వాక్యం చెప్తున్నారని, దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని, అనేక రీతిలుగా వీరు మరి దేవుని మాటలు చెప్తున్నారని, ఈ విధంగా వారి పట్ల చాలామంది శత్రువులు తయారైపోయారు. పిల్లలు, ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎవరికైనా నువ్వు స్వార్థ చెప్పావా? ఎవరికైనా దేవుని వాక్యాన్ని చెప్పావా? అయితే ఈ రోజు నుంచి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ప్రేమను అనేక మందికి చెప్తారని నేను ఇష్టపడుతున్నాను. ఈ పాల్, సైలస్ ఇద్దరు కూడా ఈ ఫిలిప్పీ పట్టణం చేస్తుంటే దేవుని వాక్యం మన అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తూ ఉంటున్నాం. అక్కడ పట్టణంలో అంతా కూడా గలిబిలి కలిగింది. పిల్లలు, గలిబిలి అంటే తెలుసా మీకు? కలవరం కలిగింది. అయ్యో ఏదో జరిగిపోతుంది, అనేక మంది స్వస్థపడుతున్నారు, అనేక మంది ఇలా చేస్తుంటే వారిని పట్టకపోయి ఆ ఊరు అధికారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతే అక్కడ అనేక మంది వాళ్ళు కొట్టారు. భయంకరంగా కొట్టిన తర్వాత ఎవరిని పిల్లలు? పాల్, సైలస్ను. పాల్ అంకుల్, సైలస్ అంకుల్ని ఇద్దరిని బాగా కొట్టేసి వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేశారు. పిల్లలు, సంఖ్యలు వేశారు. వాళ్ళ కాళ్లకు మరి చెక్కలు భయంకరంగా తీసుకొని వాళ్ళందరూ ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ పిల్లలు, పాల్ అంకుల్, సైలస్ అంకుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతిస్తున్నట్లుగా మనకు కనపడతా ఉంటుంది. దేవుని స్తుతిస్తూ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ శారీరక రీతిగా ఆ యొక్క జైలు గదిలో ఉన్నారే, కానీ వారు మానసికంగా దేవుని సన్నిధిలో ఉంటున్నారు. అక్కడ కూర్చొని ఎవరైనా జైల్లో కూర్చొని ఆనందంతో అబ్బా మమ్మల్ని జైల్లో వేశారని మరి సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తున్నారు. మీకు తెలుసో లేదో పిల్లలు, వీళ్ళు దే స్టార్టెడ్ ఏ మ్యూజికల్ నైట్ ఇన్ ద ప్రిజన్. ఆశ్చర్యంగా ఉందా? మిడ్ నైట్, మధ్యరాత్రి వేళ పౌలును, సీలను
కీర్తనలు సంగీతములు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇట్స్ అమేజింగ్ థింగ్ కదా పిల్లలు. అయ్యో ఎవరైనా జైల్లో పెట్టినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటారు, అయ్యో నేను ఎలా బయటికి రావాలని చూస్తున్నారు. బట్ పాల్ అండ్ సైలస్ వాళ్ళు మానసికంగా దేవుని సన్నిధిలో ఉన్నారని దేవుని సన్నిధిలో ఆనందముతో పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సంగతి! విశ్వాస జీవితానికి ఇదొక మరి సవాలుగా మనకు కనపడతా ఉంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండి ఉత్సాహధ్వని చేయడానికి ఇష్టపడుతున్నావా? బట్ పాల్ అండ్ సైలస్ అండ్ పౌల్ ఆర్ బోత్ ఆర్ డూయింగ్, దే ఆర్ ప్రైజింగ్ గాడ్, దే ఆర్ జస్ట్ క్లాపింగ్ దేర్ హ్యాండ్స్. ఇక్కడ వాళ్ళకున్న ఈ చెక్కలు ఎందుకు తెలుసా? నేను అనుకుంటున్నాను మ్యూజికల్ నైట్లో వాళ్ళు అక్కడున్నప్పుడు జాజ్ కొడుతున్నారా, ఏమైనా వాటితో శబ్దాలు చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా పాల్ సైలస్ ఇవన్నీ చేస్తుంటే ఆశ్చర్యం ఏంటో తెలుసా పిల్లలు? అక్కడ జరిగింది ఏంటంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీరి యొక్క ఈ మ్యూజికల్ నైట్ ని గమనిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఓ డీజే ఈ మధ్యలో కొత్తగా వచ్చింది కదా, ఎకోస్ డీజేస్ అని అనేకమైన రీతులు, నాకు తెలియదండి, అక్క వాళ్ళకి తెలుసు అవన్నీ కూడా. అవన్నీ పెట్టి పని చేస్తుంటే అందరు విన్నారు. అన్ని గదుల్లో ఉన్న ఖైదీలందరూ కూడా వచ్చారు. వాట్ దే ఆర్ డూయింగ్? అయ్యో వాళ్ళు జైల్లో ఉండి బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే స్టార్టెడ్ ద మ్యూజికల్ నైట్. దేవుని సన్నిధిలో ఉండి వారు పాటలు పాడుతూ ఉన్నారు. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నామని చెప్తూ ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని కీర్తిస్తూ ఉన్నారు, ఉత్సాహగానములు చేస్తున్నారు. ఒకవేళ అనుకున్నారేమో పిచ్చి పట్టిందా వీళ్ళకైనా కొంతమంది అనుకున్నారేమో. కానీ పిల్లలు దేవుని వాక్యంలో ఏమిటో తెలుసా? అక్కడున్న ఖైదీలందరూ కూడా వినుచున్నట్లుగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్న ఆ ఉత్సాహ ధ్వనులు అవన్నీ కూడా ఎకో సౌండ్స్ అవన్నీ కూడా వస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ మ్యూజికల్ నైట్ ఇన్ ద మిడ్ నైట్. ఎవ్రీబడి వాస్ ఎగ్జాక్ట్, అంత ఆశ్చర్యంతో అక్కడికి వచ్చి అందరు కూడా చూస్తూ ఉంటున్నారు. బైబిల్లో చాలా మ్యూజికల్ నైట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈవెన్ నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మోషే మిరియాం పెద్ద మ్యూజికల్ ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం పాల్ అండ్ సైలస్ దేవుని స్తుతిస్తూ అక్కడున్న వాటన్నిటితో సంఖ్యలను కొడుతూ తాళయుక్తంగా వాళ్ళు రిథమిక్గా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని కీర్తిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొనియాడుతూ ఉంటున్నప్పుడు అక్కడ అందరికి వెళ్తున్నారు. ఈ శబ్దాలు వీళ్ళు చేసే ఈ మ్యూజికల్ నైట్, ఈ ఎకోస్, ఈ యొక్క స్వరములన్నిటికీ కూడా చివరికి ఎక్కడికి వెళ్ళాయి తెలుసా పిల్లలు? జైలర్ దగ్గరికి వెళ్ళిపోయాయి. జైలర్ దగ్గరికి వెళ్ళిపోతే జైలర్ పరిగెత్తుకుని వస్తూ ఉంటున్నాడు. కానీ దేవుని కార్యం ఇక్కడ జరిగింది. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని కొనియాడుతున్నప్పుడు, నువ్వు సంగీతముతో ద మ్యూజిక్, దేవుని వాక్యం ఏం చేస్తా, నువ్వు నీ హృదయముతో మేకింగ్ ఎ మెలోడీ త్రూ యువర్ హార్ట్స్. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఇలాంటి కార్యాలు చేస్తావో దేవుడి కార్యం సడన్గా ఏం జరిగింది తెలుసా? పిల్లలు మీకు కూడా తెలుసు అనుకుంటా, అక్కడ పెద్ద భూకంపం వచ్చేసింది. అవన్నీ కూడా పునాదులు కదిలిపోయాయి. అక్కడ తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. వాడి సంఖ్యలన్నీ కూడా తెగిపోయాయి. పిల్లలు సంఖ్యలు తెగిపోయాయి. ఆశ్చర్యం కలిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రైజింగ్, ద పవర్ ఆఫ్ ప్రైజింగ్ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్థుతిలోని శక్తి ఎంత గొప్పది అయ్యా! ఈ సంగీతం ద్వారా నేను చేసే ఈ స్తుతి ఎంత గొప్పది నాయన. నా ప్రతి బంధకాలకు విడుదల, నా ప్రతి ప్రశ్నకు జవాబు నా సంగీత ధ్వని, నా ప్రతి బాధకు విముక్తి. జ్ఞాపకం చేసుకో. వీరెప్పుడైతే ఈ సంగీతములతో దేవుని ఉత్సాహ గానములు చేస్తూ దేవుని స్తుతిస్తున్నారో, కొనియాడుతున్నారో, అక్కడ ఇంత గొప్ప మార్పు జరిగింది. పిల్లలు మీకు తెలుసా, దేవుని యొక్క ఈ కార్యము మనల్ని మాత్రమే మారటం కాదు, కానీ మనం చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా తారుమారు చేస్తూ ఉంటున్నాయి. అక్కడ అంతా కూడా జరిగిపోయింది. జైలర్ పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చేసి ఫిలిప్పీన్ జైలర్ వాళ్ళ ముందుకు పోతుంది. అయ్యా, ఎంత గొప్ప కార్యాన్ని మేము చూసాం. అప్పుడు పౌలు సీలను ఇద్దరు కూడా కలిసి ఆ జైలర్ యొక్క కుటుంబానికి వెళ్ళి వారికి బాప్తిస్మం ఇచ్చినట్టు చూస్తున్నారు. ఒక ఆత్మను రక్షించారు. నీ సంగీతంతో నువ్వు చేసిన ఈ కార్యం ద్వారా ద పవర్ ఆఫ్ ప్రైజ్, దానివల్ల జరిగిన గొప్ప కార్యం ఏంటంటే ఆ ఫిలిప్పీన్ జైలర్ దేవుని స్వీకరించారు. ఆయన ద్వారా అనేక మంది కూడా దేవునిలోకి వెళ్ళారు. పిల్లలు, నేను చివరిగా ముగిస్తుంటున్నాను. నువ్వు ఈ యొక్క దేవుని సన్నిధిలో ఈ మాటలు నువ్వు చెప్పగలిగినప్పుడు దేవుడు నిన్ను కూడా మరి అనేక రీతిలుగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఐ విల్ సింగ్ అండ్ మేక్ మ్యూజిక్ అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను దేవుని సన్నిధిలో మరి నేనుండి
ఈ మ్యూజిక్ నుంచే వెళ్తాను. దావీదు చెప్తున్న ఈ మాట నువ్వు చెప్తావా? ఐ విల్ సింగ్ అండ్ మేక్ ఏ మ్యూజిక్ మై లార్డ్. నేను నీతో గానం చేస్తూ ఉత్సాహ ధ్వనిని నేను చేస్తానని చెప్పగలుగుతారా? చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లలు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నప్పుడు ఈ మ్యూజిక్ అనేది చాలా పవర్ఫుల్. వారు ఇచ్చిన సాక్ష్యం ద్వారా అనేక మందిలో మార్పు వచ్చాయి. ఏంటో తెలుసా? ఇట్ కెన్ చేంజ్ అవర్ సర్కమ్స్టాన్సెస్. మన పరిస్థితులన్నీ కూడా ఈ సంగీతం ద్వారా. ద మ్యూజిక్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్ మై డియర్ చిల్డ్రన్. ప్రియమైన దేవి సంగమా, దేవుని కీర్తనలతో దేవుని స్తుతిస్తున్నప్పుడు జరిగే అనేకమైన మార్పులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్ కెన్ చేంజెస్, మనల్ని మార్చివేస్తూ ఉంటుంది, మన పరిస్థితులు మార్చివేస్తూ ఉంటుంది. మన చుట్టూ అంతేకాదు, ఇట్ కెన్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న ప్రజల జీవితంలో ఫిలిప్పైన్ జైళ్ళలో జరిగింది అదే. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒక చిన్న బాలుడు, అనాథ బాలుడు, అక్కడ ఉన్న హాస్టల్లో ఎప్పుడు పండుకుంటూ ఉండేవాడు. వాడు ప్రతిదినం దారిలో వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక పాట పాడుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అదేంటో తెలుసా? జీసస్ నోస్ దిస్ ఐ నో బట్ బైబిల్ టెల్స్ మీ సో. ఈ పాట మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మీ సండే స్కూల్లో మీరు పాట. జీసస్ టెల్స్ మీ దిస్ ఐ నో. ఈ మాటలు పాడుతూ ఉంటున్నప్పుడు చాలా మంది ఏంటి పిల్లవాడు ఇలా పాడుకుంటారు, రోజు వెళ్తూ ఉన్నాడు వీధుల్లో అనుకుని చాలా మంది ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి అడిగారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు నాకు తెలియదు, నేర్చుకున్నాను. సరే, వాళ్ళందరూ తీసుకుని వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న మరి దైవ సేవకుడు దేవుని ప్రేమ గురించి వారితో చెప్పినప్పుడు అనేక మంది దేవుని స్వీకరించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, నీ పాట ద్వారా అనేక మందికి రక్షణ మార్గం తీసుకొస్తావు. నీ మ్యూజిక్, నీ సంగీత కీర్తనలతో అనేక ఆత్మలకు నువ్వు దేవుని చూపించే వ్యక్తిగా ఉంటావు. సో దేవుని సన్నిధిలో దేవునికి మాట చెప్పు. ఆ పిల్లవాడికి ఆ పాటలోని మాటలు అర్థం కూడా తెలియదు. కొన్నిసార్లు మనం పాటలు పాడుతున్నప్పుడు ఆ పాట ఏంటో మనకు అర్థం కాదు, కానీ వి జస్ట్ ప్రైజ్ గాడ్. ప్రభావం చేసిన వాటన్నిటిని బట్టి నేను ఎన్నో చెప్పగలుగుతాను. మరి ఈ విషయంలో దేవుని సన్నిధిలో నీ పాటలతో, నీ కీర్తనలతో, నీ సంగీత ధ్వనులతో దేవుని కీర్తించడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి బిడ్డమని ఐ రియలీ వాంట్ టు ప్రైజ్ గాడ్. ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచంలో క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది అనేకమైన అద్భుతమైన సంగీతములను క్రైస్తవ సంఘాలకు అందిస్తున్నారు. వాటి ద్వారా మన జీవితాల్లో నెమ్మది కలుగుతూ ఉంటుంది. ఆ పాటలు పాడుకోవటం వల్ల అనేక రీతులుగా దేవునితో మన సంబంధాన్ని మెరుగుపరుచుకుంటున్నాం. మన విశ్వాస జీవితాన్ని దేవుని సన్నిధిలో ఉంటున్నాం. దావీదు చేసిన ప్రార్థనను మన సంఘాలలో చేసుకుంటూ దేవుని కీర్తించాలని ఆశపడుతున్నాము. సో ఐ వన్స్ అగైన్, మ్యూజిక్ will play a key role in a Christian lifestyle అని జ్ఞాపకం చేస్తూ తల్లు ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఈ ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా మేము నేర్చుకునే విషయాలన్నిటి ప్రభా, దావీదు చేసిన ఆ స్తుతిని, దావీదు చేసిన ఆ గొప్ప కార్యంలో ప్రభా మేము కూడా చేయాలని ఆశపడుతున్నాం. ప్రతిదినము మా కుటుంబాలలో పరిశుద్ధ దినములని సంఘములను అయ్యా నిన్ను కీర్తించడంలో, నిన్ను ఆరాధించడంలో ఉండే ఆ గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని తీసుకువచ్చు. మరొకసారి మేము ఒకరినొకరము సంగీత ధ్వనులతో ప్రభు నిన్ను కీర్తించడానికి, మా నోటను క్రొత్త పాటను పెట్టినప్పుడు మా జీవితాల్లో మేము ముందుకు వెళ్ళటానికి నువ్వు సహాయం చేయమని, ఎవరైతే దీని కొరకు ప్రయాసపడుతుందో క్రైస్తవ సంఘాలకు అందిస్తున్న ఈ సంగీతాన్ని ప్రయాసపడి సిద్ధం చేస్తున్న ప్రతి వారిని కూడా నీ జ్ఞానముతో నింపమని బ్రతిమలాడుతుంది. ఈ సంగీతము మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధిలోనికి నడిపించడానికి దోహదం చేయమని మరి ఒక్కసారి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, యూ వాంట్ టు జస్ట్ మేక్ ఎ సాంగ్. ఇక్కడ అంటున్నారు కదా, ఐ విల్ సింగ్ అండ్ మేక్ ఎ మ్యూజిక్. ఈ మాట నువ్వు గట్టిగా చెప్పుకుంటావా? అందరూ కలిసి చెప్పాలి, ఐ విల్ సింగ్ అండ్ మేక్ ఎ మ్యూజిక్. దావీదు చెప్పిన ఈ మాటను జ్ఞాపకం కీర్తన అంటారు 57 వచ్చిన ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. దేవుడి సంగీతం ద్వారా మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సంఘాలలో ఆయన కృపను విస్తరించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి మరొకసారి దేవుడి నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. చక్కని వాక్యాన్ని చెప్పి
మరి మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆకర్షించుకునేలా దేవుని వైపు తిరిగేలా చేసిన మరి మంచి వాక్యం ద్వారా బలపరిచినందుకు గాను మరి అన్నకి సుధాకరణకి నా ప్రత్యేకమైన వందనాలు బేతని సండే స్కూల్ తరఫున మా బేతని సంఘం తరఫున తెలియజేస్తున్నాను. అన్న వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పిల్లలు ఇప్పుడు దాకా అనేకమైన కార్యక్రమాలు చూసాం కదా. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా మీ ముందుకు వస్తున్నారు బేతని యూత్. వరల్డ్ మ్యూజిక్ డే స్పెషల్ ప్రోగ్రామ్ బై బేతని యూత్. నా ప్రాణమా మేల్కొనము, స్వరమండలమా సీతారా మేల్కొనేడు. నేను వెకువనే లేచెదను, ప్రభువా జనముల్లో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదను, ప్రజల్లో నిన్ను కీర్తించదను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి కాచి ఉంది. మరి ఈ పాటని సోనా ద్వారా విన్నామా?
జనములలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రచురించుట అంటే ప్రకటన చేయుట. అన్ని జనుల మధ్య ఆయన మహిమ ఎలా ప్రచురపరచాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను గూర్చి ఎలా ప్రచురపరచాలి, ఇదంతా ఎందుకు చేయాలి అని ఆలోచిస్తే ఆయన మహిమకు పాత్రుడు కనుక ఆయన ప్రచురపరచాలి. ఏ విధంగా అది చేయగలము? అన్ని జనులు అంటే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన కలీగ్స్ అవ్వచ్చు, మన క్లాస్మేట్స్ అవ్వచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనం డైరెక్ట్గా వారిని కలుసుకొని ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే డైరెక్ట్గా మన గుడ్నెస్ని, మేము మంచోళ్ళమి, మేము క్రీస్తుని కలిగి ఉన్నాము, ఇలా చేయండి అలా చేయండి అని కూడా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తును పోలి మనం నడుచుకుంటామో, క్రైస్ట్ సెంటర్డ్గా ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన ప్రేమ ఆటోమేటిక్గా వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన ఆశ్చర్య కార్యాలను ఏ విధంగా మనం ప్రకటన చేయాలి అంటే, చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మిరాకిల్స్ చేస్తూ ఉంటాడు దేవుడు. పెన్ కావాలన్నా, పెన్సిల్ కావాలన్నా, ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా, ఏదైనా కాలేజీలో సీట్ కావాలన్నా, ఏది అడిగినా మనం అడగకముందే మనకి ఏది కావాలో, ఏది అవసరమో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన తన వాత్సల్యాన్ని చూపించే దేవుడు. ఈ వాత్సల్యం అంటే ఏంటంటే, ఒక తండ్రికి ఒక కుమారునితో ఉండే సంబంధం ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక ఫాదర్కి ఒక సన్తో ఉండే రిలేషన్, ఆ మదర్లీ లవ్ ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి అన్కండిషనల్ లవ్ దేవుడు కూడా మన పట్ల కలిగి ఉంటాడనమాట. మనం ఏది అడిగినా ఆయన కాదనకుండా ఇచ్చేవాడుగా ఉంటాడు. మనం ఎన్ని పాపాలు చేసినా, మనం ఎంత డీపెస్ట్ పిట్లో పడిపోయినా, ఆయన తన సాల్వేషన్తో మనం రక్షించి, మనము ఆయన ప్రేమకు యోగ్యులుగా లేకపోయినా కూడా తన ప్రేమను చూపించి విడుదల అనుగ్రహించాడు. అందువల్ల మనం ఆయన స్తుతించే వారంగా ఉండాలి. రెండవదిగా చూస్తే, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. ఈ బైబిల్ వర్స్ మనం చూసినట్లయితే వెరీ ఫస్ట్ లైన్లోనే ఇంపార్టెంట్ నోట్ ఒకటి మెన్షన్ చేశారు, భయపడొద్దు అని. దీన్ని కొంచెం ప్రిసైజ్గా చూసినట్లయితే మన గిల్ట్ని ఆయన గిల్ట్గా తీసుకున్నారు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్గా మనం చేసిన తప్పులకు ఆయన పనిష్మెంట్ తీసుకున్నారు. థర్డ్ పాయింట్గా యేసే తను చెప్పినట్టే మన కోసం చనిపోయారు, థర్డ్ డేన రిజరెక్ట్ అయ్యారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు, పరలోక రాజ్యంలో మన కోసం స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఇదంతా మన కోసం ఎందుకు చేయాలి? సదాకాలము ఆయన మనకు, మనం ఆయనకు ఉండాలని, ఆయనతో జీవించాలని, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని. థ్యాంక్ యూ. నీతో నేను జీవించ
నిలిచావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. యేసయ్యా 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 సదాకాలం నీతో నేను జీవించెదను. యేసయ్యా సదాకాలం నీతో నేను జీవించెదను. యేసయ్యా వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను నింపవయా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నింపవయా. కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. యేసయ్యా యేసయ్యా సదాకాలం నీతో నేను జీవించెదను. యేసయ్యా సదాకాలం నీతో నేను జీవించెదను. యేసయ్యా హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? నేనెవరో మీకు తెలుసా? నేను మీ స్మైల్ అక్క. ఈరోజు మన సండే స్కూల్ థీమ్ సింగ్ అంటు ద లార్డ్ ఎ న్యూ సాంగ్, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. పిల్లలు, మనం జూన్ 21న ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మనం మ్యూజిక్ ద్వారా, సింగింగ్ ద్వారా దేవుణ్ణి స్తుతిస్తాం. అసలు ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకంటే దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఎన్నో గొప్ప జయాలు బట్టి దేవుణ్ణి ఉత్సాహంతో స్తుతించాలి. పిల్లలు, మీకు దావీదు మహారాజు తెలుసా? దావీదు మహారాజు దేవుణ్ణి సంగీతంతోనూ నాట్యంతోనూ స్తుతించేవారు. ఆయనకు యుద్ధంలో విజయం కలిగినప్పుడు ఉత్సాహ గానంతో దేవుణ్ణి స్తుతించేవారు. పిల్లలు, ఆయన యొక్క ప్రజలు కూడా దావీదు మహారాజుకు కలిగినటువంటి విజయాన్ని బట్టి ఉత్సాహ ధ్వనితో దేవుణ్ణి స్తుతించేవారు. పిల్లలు, మనం కీర్తనలు 98:4 చూసినట్లయితే, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి. పిల్లలు, ఈ వాక్యం బట్టి మనం కూడా దేవుణ్ణి సంతోషగానంతో స్తుతించాలి. పిల్లలు,
మనకి అన్ని వేళలా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జయాలు బట్టి మనం అందరం కూడా దావీదు మహారాజు వలె గొప్ప ఉత్సాహ ధ్వనితో దేవుణ్ణి స్తుతించాలి. ఆయన నామము సుందరమైనది, ఆయన యొక్క నామము మధురమైనది, అన్ని నామముల కన్నా పైనామము, నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే నామము. కాబట్టి మనం ఈ యొక్క పాట ద్వారా దేవుణ్ణి ఆర్భాటంతో స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? మనమందరం దేవుని నామంలో బాగున్నాం కదా. ఈరోజు మనం ఇలా ఇంటరాక్ట్ అవుతున్నాము అంటే ఇదంతా ఎవరి దయ? మన యేసయ్య దయ. ఎందుకు? ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది కరోనాతో చనిపోతున్నారు కదా, కానీ మనం దేవుని నామంలో క్షేమంగా ఉండి మనందరం ఇలా దేవుని స్తుతించడానికి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని దయచేశాడు. అందుకు మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఎలా చెల్లించాలి? దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఎందుకు? మన చిన్నపిల్లలమైన మీరందరూ దేవుని స్తుతించడం వలన ఆయన యొక్క మహా దుర్గాన్నే స్థాపిస్తానన్నాడు. మనం కంఠవాక్యం చదువుకుంటాం కదా, చిన్నపిల్లల స్తుతుల మూలముగా ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు అని. సో మనందరం ఇప్పుడు క్షేమంగా ఉన్నాం కాబట్టి, దేవుని దయలో మనం అందరం బాగున్నాం కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడం వల్ల ఆయన మనకేం చేస్తాడు? మనల్ని అందరినీ రక్షిస్తాడు.
ఎలా రక్షిస్తాడు? అసలు రక్షణ అంటే ఏంటి తెలుసా పిల్లలు? రక్షణ అంటే కాపుదల. దేవుడు మనకి ఆయన కాపుదలని అంటే ఆయన రక్షణని అనుగ్రహించి దేవుడు మనల్ని ఇప్పుడు ఈ స్థానంలో ఈ స్థాయిలో ఉంచారు. చాలా మంది బయటకు వెళ్తున్నాం కదా, ఈ పాండమిక్ టైంలో కూడా పనులు చేసుకోవాలి కదా. మీ పేరెంట్స్ బయటకు వెళ్తూ ఉంటారు, మీరు బయటకు వెళ్తూ ఉంటారు. అప్పుడు మనల్ని కాపాడేది ఎవరు? మనకి రక్షణ కలిగించేది ఎవరు? ఎవరు చేస్తారు ఇవన్నీ? మన దేవుడు. మన దేవుడు అంటే ఎవరు? యెహోవా తండ్రి, యేసయ్య. మనల్ని అందరినీ క్షేమంగా ఉంచి కాపాడి రక్షించి ఆయన నామాన్ని కాపాడి రక్షించినందుకు మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. తెలుసా పిల్లలు, ఈ సండే మనం ఏం చేసుకుంటున్నాం? మ్యూజికల్ సండేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఆయన గతకాలం అంతా, ఈ సెకండ్ గడిచి ఇంకో సెకండ్ మొదలైంది అంటే అది గతకాలమే కదా. ఆ గతకాలం అంతా మనల్ని రక్షించి కాపాడినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇలా కాపాడినందుకే కాదు, చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడు మనం ఎవరన్నా మనం ఇన్సల్ట్ చేశారనుకో, ఇన్సల్ట్ చేసినప్పుడు మనం ఏం చేసుకుంటాం? మొక్కని చిన్నబుచ్చుకొని ఇంటికి వచ్చేస్తాం కదా. అప్పుడు ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు? అందరికన్నా మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచి దేవుడు మనల్ని ఆ కాపుదల అనుగ్రహించి మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దానికోసం కూడా మనం ఏం చేయాలి? పెద్ద పెద్దగా కానుకలు ఇవ్వడాలు ఇవి కాదు చేయాల్సింది. మెయిన్ పాయింట్గా మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి పిల్లలు. దేవుని స్తుతించడం వలన దేవుని కృప మన ఎడల చాలా ఉన్నతంగా విస్తరిస్తుంది. ఇది కేవలం దేవుణ్ణి స్తుతించడం వలన మాత్రమే జరుగుతుంది. సో మనందరం కలిసి ఆయన మనల్ని కాపాడినందుకు గాను, ఆయన మనల్ని రక్షించినందుకు మనందరం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి పిల్లలు. స్తుతిస్తారా మీరందరూ? సాంగ్స్ పాడతారా? వెరీ గుడ్. ఎప్పుడు మనం ప్రతి క్షణం పడుకున్నా నిలుచున్నా ఏం చేస్తున్నా సరే ఆయన మనకి అనుగ్రహించిన రక్షణను బట్టి, ఆయన మనకి అనుగ్రహించిన కాపుదలను బట్టి మనందరం ఏం చేయాలి పిల్లలు? దేవుణ్ణి స్తుతించాలి. ఓకేనా పిల్లలు? స్తుతిస్తారా మీరు? వెరీ గుడ్. దేవుడు మన రక్షణకర్త కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. విరిగి నలిగిన హృదయానికి ఆయన ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి పిల్లలు? మనం దేనికైనా పేరెంట్స్ తిట్టినా, ఈ స్కూల్లో టీచర్స్ తిట్టినా ఏడుస్తాం కదా. అలాగే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు యేసయ్య మాకు ఈ సహాయం చెయ్యి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా అడిగినప్పుడు దేవుడు మనకెప్పుడు తోడుగానే ఉంటాడు. ఎందుకు? ఆయన మనకి రక్షణకర్త, మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి ఆ రక్షణకర్త అయిన దేవుణ్ణి, యేసయ్యని మనం మన పాటల ద్వారా స్తుతించాలి. ఓకేనా పిల్లలు? పిల్లలు, ఇది పాండమిక్ టైం కదా, దేవుణ్ణి స్తుతిస్తూ మనం ఇంట్లోనే ఉందాం. ఓకేనా? బయటికి వెళ్ళి ఆడుకోకండి, ఇంట్లోనే ఆడుకోండి. కాసేపు బైబిల్ చదువుకోండి, స్తుతించండి, ప్రేయర్ చేసుకోండి. ఓకేనా? బయటికి మాత్రం వెళ్ళకండి. స్టే హోమ్, స్టే సేఫ్. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా.
నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను ఎడచిపోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తములను తాకెనయా నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే దేవుని కృపను బట్టి చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మరి మనం చిన్న వయసు నుంచే, సండే స్కూల్ ఏజ్ అప్పటి నుంచే మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. సో మనం ఇప్పటి నుంచే మన లైఫ్లో ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం ఎదిగే కొద్దీ ఇంకా పెద్ద అయ్యే వరకు కూడా మనం దేవుని స్తుతించి, దేవుని యందు భక్తి కలిగి దేవుని స్తుతించి ఆరాధించే వారంగా మనము మన జీవితాలు ఉండాలి.
అర్థమైందా? మరి అందరూ బైబిల్ చదువుతున్నారా పిల్లలు? బైబిల్లో మరి కీర్తనలు, సామ్స్ ఇవన్నీ బాగా చదవాలి. సో మరి మనం కీర్తనలు 95, 96 చాప్టర్స్, సామ్స్ 95, 96 మనం చూసుకున్నట్లయితే, రండి యెహోవా గూర్చి ఉత్సాహధ్వని చేయుడి, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేసెదము, కృతజ్ఞత స్తుతులు ఆయన సన్నిధిలో వచ్చెదను, బల సౌందర్యములు ఆయన స్థలములో ఉన్నవి అని కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు. మనం కీర్తనలు చదువుకుంటాం కదా, 95, 96 కీర్తనలు మనం చూసుకున్నట్లయితే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేసేదను, కృతజ్ఞత స్తుతులు ఆయన సన్నిధికి వచ్చేదము, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. సో మనం ఈరోజు మనం ఒక చిన్న క్వశ్చన్ చేసుకుంటే, అసలు మన స్తుతి దేవుని పట్ల ఎలా ఉంటుంది అన్నది మనం క్వశ్చన్ చేసుకుంటే, మనం ఈ చిన్న ఏజ్ నుంచే ఇప్పటి నుంచే మనం దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. అది మనం డైలీ రొటీన్ లైఫ్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే మనం ఇంకా ఫర్దర్గా కూడా మనకి అది చాలా బ్లెస్ఫుల్గా ఉంటుంది. సో మనం దేవుడిని ఎల్లప్పుడూ మనం స్తుతించే వారంగా ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా, లైక్ స్కూల్కి వెళ్తున్నా, ఈవెన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో కూడా, బస్లో ఉన్నా, ఎక్కడున్నా, ఆన్ ద వేలో కూడా మనం దేవునికి ప్రేయర్ చేసుకుని స్తుతించే వారంగా మనము ఉండాలి. మనం కూడా ఒక్కొక్కసారి బలహీనంగా, శక్తి లేని వారంగా ఉంటాము. అప్పుడు దేవుడే మనకి శక్తిని, బలాన్ని ఇస్తాడు. అలాగే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే, దావీదు ఫస్ట్లో గొర్రెల కాపరిలాగా బలహీనంగా, అసలు ఏం పవర్స్ లేనివాడుగా దావీదు ఉంటాడు. కానీ తర్వాత దేవుడు దావీదుని అభిషేకించి ఎంతో బ్లెస్ చేసి తనను ఒక గొప్ప రాజుగా దేవుడైతే దావీదుని చేస్తాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో దేవుని స్తుతించి ఆరాధించే వారంగా ఉంటే, దావీదు వల్లే మనం కూడా గొప్ప ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని కూడా అంత గొప్ప ప్లేస్కి దేవుడు తీసుకెళ్తాడు. మన రక్షణ దుర్గమును బట్టి దేవునికి సంతోషగానము చేసేదము. సో మనకి సాల్వేషన్ త్రూ క్రైస్ట్, దేవుని ద్వారా తప్ప మరి ఇంకా దేని ద్వారా మనకు రక్షణ రాదు. సో మనం దేవుడిలో ఉండి దేవుడిలో ఎదిగితే మన ఆత్మీయ జీవితాల్లో మనకి ఎంతగానో రక్షణ వస్తుంది. సో ఇప్పటి నుంచే మనం చిన్నవారుగా ఉన్నప్పటి నుంచే, ఈ ఏజ్ నుంచే మనము దేవుని రక్షణ కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ఉన్నట్లయితే అప్పుడు మనల్ని దేవుడు ఎటువంటి ఆపదల నుంచైనా, ఎటువంటి అపాయాల నుంచైనా దేవుడు మనల్ని విడిపించి ఆయన రెక్కల కింద భద్రపరిచి మనల్ని దేవుడు రక్షిస్తాడు. సరేనా పిల్లలు? అలాగే మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. మనం దావీదు గురించి చెప్పుకున్నాం కదా, దావీదు రాజు అయిపోయాడు అని ఇంకా దేవుడిని మర్చిపోలేదు. దావీదు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఎప్పటికప్పుడు థ్యాంక్ఫుల్నెస్తో ఉండి, థ్యాంక్స్ గివింగ్ తన జీవితంలో ఉంది కాబట్టి దావీదు కుమారుడైన సొలొమోను కూడా గొప్ప స్థానంలో రాజుగా నియమించబడ్డాడు. అలాగే మనం కూడా దేవుడికి మన అవసరాలకే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని ఏసే ప్లీజ్ ఏసే అని తర్వాత మనం దేవుడిని విడిచిపెట్టే వారంగా మనం ఉండకుండా, మనం ఎల్లప్పుడూ కూడా మనకి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడన్న నమ్మకం, విశ్వాసం, ఫెయిత్ మనలో ఉండి మనం బలంగా నా దేవుడు నమ్ముకుంటే నా దేవుడు నన్ను సిగ్గుపరచుడు అనే మనం ఆలోచించి దేవుడి కొరకు మనం ఎదురు చూస్తూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉండాలి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. సో మనం బల సౌందర్యం అనగానే మనకి ఏదో అవుటర్ బ్యూటీ గురించి కాదు. దేవుడు ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే మన యొక్క స్పిరిచువల్ బ్యూటీ గురించి దేవుడు చెప్తున్నాడు. అంతరంగంలో మన ఆత్మీయ సౌందర్యం కూడా ఎలా ఉంటుందన్నది, దేవుని పట్ల మనం ఏ విధంగా ఎంతవరకు మనం దేవుని ఎరిగి దేవుని పట్ల మనం ఎలా జీవిస్తున్నాం అన్నది కూడా మనం ఒకసారి గమనించుకుందాం. ఓకే పిల్లలు, అందరికీ అర్థమైంది కదా, మన దేవుడు బలమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. సో మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే వారంగా మన చిన్నతనం నుంచే మనము దాన్ని అలవాటు చేసుకుంటే ఎల్లప్పుడూ మనం దేవునిలో ఆశీర్వదింపబడుతూ ఆశీర్వాదాలు పొందుకుంటూ జీవిస్తాము. ఇప్పుడు మనందరం కూడా ఆనందధ్వని చేసేద్దాం అనే పాటతో దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షము, మన బలముగా కోటగా నిలచును. ఏ అపాయం రాకుండా కాపాడును. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయం. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజునే. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజునే. శ్రమలన్నిటిలో విడిపించి గొప్ప చేయును. తన రక్షణ మనకు చూపించి స్థిరపరచును. శ్రమలన్నిటిలో విడిపించి గొప్ప చేయును. రక్షణను మనకు చూపించి స్థిరపరచును. యెహోవా మహిమ మనపై ఉదయించెను. యేసుకై ప్రకాశించెను. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజునే. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజునే. ఆనందాధ్వని చేసెదం, ఆర్భాటంతో సాగెదం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షము, మన బలముగా కోటగా నిలచును. ఏ అపాయం రాకుండా కాపాడును. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజునే. హోసన్నా జయం, ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం, ఘనపరచెదరా రాజునే. వావ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై బేతని యూత్. చాలా చక్కటి ప్రదర్శన చేశారు కదండి బేతని యూత్ వాళ్ళందరూ. అయితే మరి దేవుని ఎంతో చక్కగా మహిమపరిచారు. బేతని యూత్ బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రాం అంతా చక్కగా జరిగించడానికి బిడ్డలు పడిన శ్రమను బట్టి దేవుని స్తుతించి ఆరాధించాం గనక మరి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకునే ముందు ముగింపు ప్రార్థనలో నడిపించవలసిందిగా టీ నితిన్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మమ్మల్ని ఇప్పటివరకు దీవించి రక్షించి సంరక్షించినందుకు నీకు వందనములు ఇస్తాం. ఈ వరల్డ్ మ్యూజిక్ డే రోజున మేమందరం గ్యాదర్ అయ్యి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసావు వేసి, అందుని బట్టి నీకే వందనములు వేసి. ఎంతోమంది చిన్నపిల్లలు పాటల ద్వారా నేను స్తుతించారు వేసి, వారిని దీవించండి. వారి చదువులో నీవే తోడని మనం ప్రార్థిస్తున్నాం వేసి. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో వారిని ఎలా సంరక్షించుకోవాలేసి వారి తల్లిదండ్రులకి నీవే జ్ఞానాన్ని గురించి మనం ప్రార్థిస్తున్నాము వేసి. ఈరోజు మెసేజ్ చెప్పిన సుధాకర్ గురించి ప్రార్థిస్తున్నాం వేసి.
ఎస్యూలో అన్న చేస్తున్న పరిచయం బట్టి నీకే వందనములు. ఎస్యూ పరిచయంలో భాగంగా ఎన్నో ప్రోగ్రామ్స్ వర్క్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్స్ కావాల్సినవన్నీ నీవే సమకూర్చమని ప్రార్థిస్తున్నాము. అన్నని అన్న కుటుంబాన్ని నీవే దీవించిన అలాగే పద్మాసనం గురించి ప్రార్థిస్తున్నాము. సంఘంలో అన్న చేస్తున్న పరిచయం బట్టి నీకే వందనములు నీవే దీవించండి. నేను ఎలా స్థుతించాలో, నేను ఎలా కనపరచాలో చెప్పిన అక్కవారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అక్కవారికి చదువులో నీవే తోడేయడం అని ప్రార్థిస్తున్నాము. సంఘం గురించి ప్రార్థిస్తున్నాము. బేతనీ సంఘంలో సంఘ పరిచయం చేస్తున్న పాస్టర్ గారిని, సిఆర్ గారిని, సంఘ పెద్దల్ని, వారి కుటుంబాన్ని నీవే దీవించండి. అలాగే సండే స్కూల్ పరిచయం చేస్తున్నాం ఉషక్కని, ఇంకా చాలామంది టీచర్స్ని వారి ఉద్యోగులు నీవే తోడేయండి. ముఖ్యంగా ఈ ఆన్లైన్ సండే స్కూల్ సర్వీస్ గురించి ఉషక్క కుటుంబం ఎంతో కష్టపడుతున్న నీవే వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సంఘంలో యూత్ని, స్త్రీ సమాజాన్ని నీవే ఆశీర్వదించండి. చేస్తున్న పరిచయం నీవే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎంతోమంది వారి కుటుంబాన్ని, వారి కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ కోల్పోయి ఉంటారు. అలాంటి కుటుంబానికి నీవే ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతోమంది ఈ వైరస్తో ఫైట్ చేస్తున్నారు. వారందరికీ నీవే శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. సమస్తం నీకే అర్పిస్తూ నా ఈ చిన్ని ప్రార్థన ఆలకించి అంగీకరించమని త్వరగా రాని యేసుక్రీస్తునామములో ప్రతిమాని పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థనలో నడిపించిన నితిన్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే పిల్లలు, మరి వచ్చే వారం కూడా మళ్ళీ మనం ఆన్లైన్లో కలుసుకునే వరకు కూడా స్టే హోమ్, స్టే సేఫ్. మరి చాలా జాగ్రత్తగా మరి మీరందరూ కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉంటూ బయటకు వెళ్ళకుండా థర్డ్ డే నుంచి మనందరం కూడా విడుదల రావాలని చెప్పి, కరోనా నుంచి విడుదల రావాలని చెప్పి చిన్న బిడ్డలు చేసే ప్రార్థన దేవుడు వింటాడు గనక మీ ప్రార్థన మీద దేవుడు ఒక దుర్గాన్ని కూడా స్థాపించాడు. కాబట్టి మీరందరూ చేసే ప్రార్థన చాలా బలమైనది, శక్తిగలది కనుక ఆ శక్తిగల నామములో మనం ప్రార్థన చేస్తే గొప్ప విడుదల మనం చూస్తాం. పిల్లలు మీరందరూ ప్రార్థన చేస్తారు కదా, మరి వచ్చే వారం వరకు మనం ఆన్లైన్లో కలుసుకునే వరకు దేవుని యొక్క కృప మీకు తోడై ఉండను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.